లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ధనంజయ రెడ్డి దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరు ఎవరెవరు ఎలా చేసుకుంటూ వచ్చారు. సో విజయసాయి రెడ్డిని చాలా డైరెక్ట్‌గానే కామెంట్ చేసుకుంటూ ఫస్ట్ టైమ్ ఆయన రియాక్ట్ అయినట్టున్నారు ఇప్పుడు. సో చంద్రబాబుకి సపోర్ట్‌గా ఆయన మాట్లాడటం, ఆయన రాజ్యసభ సీట్‌ని త్యాగం చేయడం వీటన్నిటిని కూడా ఎలా చూడాలి? దానికన్నా అది బాగా చెప్పాడు. రాజకేష్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడు అబద్ధం చెప్తే పని అయిపోద్ది అన్న దగ్గర విజయసాయి రెడ్డి లాగా మౌల్డ్ అవుతాడేమో అన్న ప్రయత్నాన్ని విఫలం అయ్యేసరికి తట్టుకోలేసి వస్తున్నారు. అందుకే కేసులని. ఇప్పుడు మన ఇద్దరు డిబేట్ అండి, మీరు డిబేట్ చేస్తారు, నన్ను బ్రహ్మడు గెస్ట్ కోఆర్డినేటర్ నన్ను పిలిచాడు, వాళ్ళు అశోక్ గారు ఇంటర్వ్యూ చేస్తారు రండి సార్ అని. ప్రశ్నలు అడిగింది మీరు, సమాధానం చెప్పింది నేను. నేనైనా తప్పు చెప్పొచ్చు, లేదా మీరైనా తప్పు అడగొచ్చు. కేసులు మన ఇద్దరు మీద పెట్టకుండా గెస్ట్ కోఆర్డినేటర్ మీద కేసు పెడితే అలాగే ఉంది ఈ కేసు, లెక్కర్ కేసు. ఈ ఓఎస్డీ కస్టమర్ను ధనంజయ రెడ్డి వాట్ వే దేర్ కనెక్టెడ్. ఆయనేమో ఇంటర్నేషనల్ కంపెనీ, అది ఎంఎన్సీ, అది విఘాట్ ఏదో ఉన్నది బెంగళూరు బేస్డ్. చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి అయినా చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పి అసలు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు రిలయన్స్లో నాకు 10 షేర్లు ఉంటాయి సార్, ఆ రిలయన్స్ కంపెనీ నాదని కేసు పెడతాడు ఎవడన్నా? లేదు కదా. అలా ఉంది ఎవరు. ఒకవేళ రిలయన్స్ అవినీతి చేస్తే మీరు చేశారని చెప్పేసి ఉండదు కదా, అది నా మీద కేసు పెట్టినట్టు ఉంటుంది. షేర్ హోల్డర్కి స్టేక్ హోల్డర్కి ఆడ మీద కేసులు పెడితే ఏమనాలా? అదే దానికి సంబంధించి ధనంజయ అదే గోవిందప్పకు సంబంధించిన దాని గురించి కూడా ఆయన అదే కదా వచ్చాడు కదా. ఇప్పుడు గోవిందప్ప ఇస్ డూయింగ్ ఎ బిజినెస్ ఫర్ సిమెంట్ ఫ్రాన్స్ లోనే ఎక్కడ అవుతుంది. చాలా ఉన్నాయి వాళ్ళకి, 12 గంటల్లో ఉన్నాయంట. 12 దేశాలు ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీ. అండ్ ఏం పడితే అది అర్థం పర్థం ఏమైనా ఎడితే సరే. ఫస్ట్ థింగ్, మీరు ఇందాక కోర్టుల విషయం చెప్తున్నారు. ఒకడిచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకుని ఇంకోటి అరెస్ట్ చేసి ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఎంతవరకు సమంజసం కోర్టు అడుగుతుంది మొహం మీద. వీళ్ళు కామెడీ కాకపోతేనండి, మీరు గమనించట్లేదు. మిథున్ రెడ్డికి దీంట్లో అరెస్ట్ చేయమని ఎక్కడైనా ఉందా క్లాసు? లేదు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన మరి ఓజీ కస్టమర్ కాలకి ఎక్కడి నుంచి వచ్చేసింది క్లాసులు? అదే జడ్జి మళ్ళీ. సరే కోర్ట్స్ని మనం నేను ప్రశ్నించలేను కాదు, ఇది వీ కెన్ రీఛాలెంజ్ ద కోర్ట్. ఇప్పుడు మనం అలహాబాద్ కోర్టు తీర్పుని బేస్ చేసుకుని ఈ కేసును వాదించిన ఉదంతాలు ఉంటాయి కదా, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ లీగల్ టీం వాళ్ళు మరీ వీకెస్ట్గా ఉన్నారు కాబట్టి దరిద్రంగానే. సో ఏంటి ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల ఏం జరుగుద్ది? ఏమవుతుంది? ఎత్తిపోతల పథకం ఆల్రెడీ ఎత్తిసిరిస్తారు. అక్కడ వాడిన తర్వాత చెరుకు పిప్పికైనా కాస్త మొలాసేసి ఏదో అమ్ముకోవడం ఉపయోగపడుతుంది. కానీ అంతకన్నా ఘోరంగా ఉంటుంది విజయసాయి రెడ్డి పరిస్థితి. చంద్రబాబు నాయుడుతో సీన్ అయిపోయిన తర్వాత ఈ లెక్కర్ స్కామ్లో అవుట్కమ్ ఏంటి, లేకపోతే విజయసాయి రెడ్డి పక్కకి గోళీలు ఆడుకోవడమే ఖచ్చితంగా. అదే అనవసరంగా ఆయన దీంట్లో అనవసరంగా మాట్లాడి లేనిపోయినవన్నీ అనవసరంగా ఇరుక్కున్నట్టున్నాడు. ఎందుకంటే ఫస్ట్ లీడ్ ఇచ్చింది ఆయనే కదా, 100 కోట్లు అది ఈడీని నెత్తికెచ్చడానికి ఇన్వాల్వ్ చేయడం. ఇది ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఈడీ విషయంలో, లెక్కర్ విషయంలో రెస్పెక్ట్ చెన్నై ఒకటి ఉంది, ఇంకోటి ఏంటంటే తమిళనాడు, ఛత్తీస్గఢ్. ఈ రెండింటి మీద ఈడీకి అక్షంతరం ఎలాగేసిందో సుప్రీంకోర్టు అందరి దగ్గర ఉన్నాయి. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. ఏపీలో కూడా అలాంటిదే ఏదో చేయాలని. ఇన్విటబుల్ సిచ్యువేషన్ అంటే ఎలాగైనా అరెస్ట్ చేస్తారు అతన్ని. అరెస్ట్ చేసి ఏంటంటే 4 ఏళ్ళ ముందు అరెస్ట్ చేస్తే జనాలు అందరూ మర్చిపోతారు. ఆ టైప్ ఆఫ్ సిండ్రోమ్లో డ్రైవ్ చేస్తున్నారు ఫ్యాక్ట్ని. చేయండి. మీకు ప్రతి విషయంలో ఇవాళ మీరు అసెంబ్లీ సెషన్స్ ధర్మం అని ప్రతి దాంట్లోనూ ఒక అగ్నిపునీతలో జగన్మోహన్ రెడ్డిని బయటికి తీస్తున్నారు. ఇది కోర్టు పరంగా తీసుకెళ్ళి కూడా మొహం ఏడిపించుకుని బయటకు వస్తారు. అదైతే ఖచ్చితం. ఓకే, ఇందులో సరదా పడ్డారంటే మాత్రం సరదా తీరిపోద్ది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. పాసిబిలిటీస్ ఉంటాయా అంటే? సరే, అరెస్ట్ చేయాలనుకున్న దానికి ఇంకా ఇవన్నీ కేసులు ఇవన్నీ చేయాలనుకుంటే చేయొచ్చు, పెట్టాలనుకుంటే జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు పోసాడు చూసాం కదా సార్ కళ్ళ పోసా అనేది వాళ్ళు ఏదో మాడారు, దాని మీద కేసులు అనుకోండి సార్ కల్లా తీసుకెళ్ళి ఎడ కేసులు పెట్టారు. రెండో వాటి ఎవడో నువ్వు ఇస్తాడు. అది కూడా ఈ వంశీ చేసిన కోతి పనులన్నీ తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళే కేసులు పెట్టుకుంటారు. ఇంకటి చెప్పాలా? ఓకే, ఏంటి సార్ ఇప్పుడు ఈ వ్యూ చూస్తున్నప్పుడు మీకు రీసెంట్గా లోకేష్ గారు వెళ్ళారు, మోదీని కలిశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఆయనది కూడా ఒక 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ ఉంది. సో ఈ మూవ్స్ అన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా. లేదండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్సలైట్స్ చాలా సీరియస్ ఇష్యూ నడుస్తుంది. ఈ గ్రే హ్యాండ్స్ అవన్నీ ఇతనే కదా స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. అండ్ వీటి మీద చాలా సీరియస్గా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. 31st March ఇస్ ద కెప్ట్ యాజ్ అ డెడ్ లైన్. ఇప్పుడు ఇంకా మనకి నిన్న చనిపోయాడు ఆయన. ఈ మిగిలిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. గణపతి ఇప్పుడు రైట్ నౌ ఈస్ గోయింగ్ టు హెడ్ ద గణపతి మన ఆరిజిన్, ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ నుంచి. సో ఈ మూమెంట్స్ వీటిలన్నిటి మీద పూర్తి అవగాహన ఉండాలి. అవి ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి జగన్మోహన్ దీనికి వెళ్తే వాళ్ళు ఎలకన్నా రివర్స్లో ఉంటారు. అంత సీన్ ఇక్కడి నుంచి వెళ్ళి చెప్పి పితూరులు చెప్పి సీన్ వెళ్ళదు. వాళ్ళు ఇచ్చిన టాస్క్ పనిచేయడానికి ఈసారి అధికారులు ఇచ్చారు వాళ్ళు. ఒకప్పుడు చంద్రబాబు గారు ఊహించుకోకండి మీరు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయడమే అంతే కాదు సార్. ఇప్పుడు ఒకసారి
మీరు గతంలో మనం చెప్పాం కదా, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే బీజేపీకి తెలియకుండా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఏదైతే చర్చ జరిగిందో, మరి జగన్మోహన్ రెడ్డికి అలాంటి స్టెప్ జరుగుతున్నప్పుడు వీళ్ళు బీజేపీకి చెప్పకుండా అలా చేస్తారా? కదండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తామన్న విషయం జగన్మోహన్ రెడ్డి జీవులో రాసి చెప్పి వచ్చేటి చెవిలో చెప్పలేదు, ఎవరో ఒకళ్ళు దాన్ని కమ్యూనికేట్ చేస్తారు కదా. ఎవరు కమ్యూనికేట్ చేయరు. అలా మనం వాజ్పేయి గారు చూడు పోఖరాన్ టెస్ట్ అయిన తర్వాత ఆ రిఫ్లెక్షన్స్కి ప్రపంచం అంతా మనకి ఏదో జరిగింది అనుకున్నట్టే ఉంటుంది. ఇది మనది ఫెడరల్ సిస్టమ్ సార్. చీఫ్ మినిస్టర్ హ్యావ్ ఎ డిస్క్రిప్షన్. హీ విల్ యాక్ట్ అకార్డింగ్ టు హిస్ కాన్స్టిట్యూషన్ ఒబైడింగ్ లాస్ ప్రకారం చేస్తాడు ఆయన. బట్ దానికి వెళ్ళి ప్రధానమంత్రి పర్మిషన్ తీసుకోవాలి, రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. రాష్ట్రపతి పర్మిషన్ కాదు సార్, దే ఆర్ ఇన్ గవర్నమెంట్ కదా, వాళ్ళు కూటమిగా ఉన్నారు కదా 3 పార్టీలు. కూటమిలో ఉన్నప్పుడు చేయవలసిన పని అది చేస్తే. ఖచ్చితంగా ఇప్పుడు అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడున్నాడు కాబట్టి బీజేపీని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే చంద్రబాబుని క్వశ్చన్ చేయాలి, బీజేపీని క్వశ్చన్ చేయాలి, జనసేనని క్వశ్చన్ చేయాలి కదా 3 పార్టీలని. అలా చేసిన మీకు ఉన్నాడు మార్కెట్లో ఉన్న కనబడితే చెప్పండి. లేదు సార్, మేము అడుగుతున్నాం యాజ్ ఏ. మీరు అడుగుతున్నారు, నేనైతే మొత్తుకుంటుంది అదే కదా మొదటి నుంచి. మీరు నన్ను అడిగితే అలాగే మీరు మీ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో చెప్తారు కదా అందుకోసం. నేను నా ప్రిడిక్షన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు ఆయనకి ఏది చెప్పిరాడు నేను అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే, వెంజంటా పాలిటిక్స్లో అలాగే చెప్పి వీళ్ళకి చెప్పి క్లూజ్ ఎవరు అందులో అటు నరేంద్ర మోడీ బీజేపీ అయితే ఖచ్చితంగా ముందు ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే. ఏంటి మావాడు సరదా పడుతుంటే చూసుకోని